ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల మధ్య చిచ్చువేయడం ట్రై చేసి ఆ విధంగా కూడా రాజకీయంగా ఫెయిల్యూర్ అయినాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే. వైజాగ్ వాళ్ళు మాకు వద్దంటున్నారు, మీరు రావద్దని ఇక్కడికి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు తెలియదు, ఈ భూములు లాక్కోవడం తెలియదు, అవతల వ్యక్తిని అమర్యాదగా మారడం వాళ్ళకి తెలియదు. అందువల్ల మీరెవరు ఇటువైపు రావద్దని చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఇలాంటి సంఘటనలు, దౌర్జన్య సంఘటనలు జరగకుండాలన్నా, ప్రజలు శాంతియుతంగా బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యవసరం, చారిత్రక అవసరం చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి, ఇలాగే జరిగితే మన సమాజం ఎటువైపు వెళ్తుంది. తిరుపతిలో ఒక ఇల్లు పెరుక్కున్నారు, 2 లేడీస్ ఉంటే వాళ్ళని తరిమేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలా, కలెక్టర్ పోతే కోర్టుకు పోండి అంటున్నాడు. ఎలా చేయాలి? రేపు మన ఇంటికి కూడా జరిగితే ఏంది ఆ పరిస్థితి? మనం ఎవరికి కంప్లైంట్ చేయాలా? మీ ఇల్లే పెరుక్కున్నా, నేను వచ్చి పెరుక్కున్నా, నాకు బలం ఉంది, నేను పోలీస్ స్టేషన్కి మీరు కంప్లైంట్ చేయాలా? పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోడు. ఏం చేస్తాం మనం? ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ పరిస్థితికి రాకుండా ఉన్నామంటే, మనం ఈ వ్యవస్థగా నడవాలంటే, వ్యవస్థలోని ఏ ఇది కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే, పోలీసు వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కానీ ఏదైనా నిర్వీర్యం కాకుండా వేటి పని అవి చేసుకోవాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అత్యధిక అవసరం. పైగా కులాల మతాలతో మా పార్టీ రాజకీయం చేయదు, ఎప్పుడు కూడా అతీతంగా లౌకికవాదంతో రాజకీయం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అత్యధికంగా గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ కాన్స్టిట్యున్సీ జరగడం దారుణం. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో వైకాపా వాళ్ళు ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేయడం, అర్ధరాత్రి నిలేసి కొట్టడం, అతనికి రక్తగాయాలు చేయడం చాలా దారుణం. దీన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. ఎంతవరకు సమంజసం? దీన్ని మేమందరం కూడా మా పార్టీ జిల్లా పార్టీ తరఫున, అందరి తరఫున కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళా పునరావృతం అయితే గౌరవంగా ఉండదు. మేము కూడా అలాంటి చర్యలు దిగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల. మనం ఏదో దౌర్జన్యం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారని కాదు. మా నాయకుడు మాకు నేర్పించిన బాట పద్ధతిగా పోవడం, శాంతియుతంగా పోవడం మా నాయకుడు మాకు నేర్పించాడు. మా వాళ్ళందరూ హిస్టరీలు తీసుకుంటూ కూడా అందరూ వెనకాల చాలా హిస్టరీలు ఉన్నాయి. గొడవలు చేసేదానికి మేము ఎవరం తగ్గేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో ఒక శాంతియుతమైన ప్రయాణాన్ని, ప్రజలు ప్రయాణించడాన్ని కోరుకుంటుంది. కాబట్టి మేమందరం కూడా ఆ విధంగానే ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మేమందరూ ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. కుల మతాలకు అతీతమైన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. కులాలకు, మతాలకు చాలా అతీతమైంది. లౌకికవాదం కలిగిన పార్టీ. బీజేపీతో ఇప్పటికీ 3 సార్లు పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా మైనారిటీస్ మీద కానీ, ఎక్కడ కానీ మా రూలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద కానీ ఎలాంటి దాడులు జరిగిన సంఘటనలు కానీ, వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తన తీరు కానీ ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, ఏదో జరిగిపోతుంది, మైనారిటీలకు ఏదో ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది నిజం కాదు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏపీ బెవరేజెస్ లిమిటెడ్, మీరు అడుక్కు తినండి, మా దగ్గర పడి ఉండాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరు కమ్ డౌన్ వచ్చేస్తే సొసైటీ నాశనం అయిపోతుంది, తద్వారా కంట్రీ నాశనం అయిపోతుంది. మీకు వెనిజులా, మీరు వినే ఉంటారు, వెనిజులా కంట్రీలో సబ్సిడీలో రొట్టె కొనుక్కోవాలంటే 1000 రూపాయలు, ఒక రొట్టె ముక్క కొనుక్కోవాలంటే 1000 రూపాయలు ఉంటే తప్ప కుదరదు. అలాంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకుపోదామా? మా పార్టీ ఎప్పటి నుంచో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. పార్టీకి పెన్షన్ ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి పెన్షన్ 35 రూపాయలు రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే $2 కిలో రైస్ ప్రతి కుటుంబానికి 25 కేజీలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది ఆ రోజులని. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కడ వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ. సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అందరు జనాలు కూడా బాగుండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలా కాకుండా నేను బట్టనే నొక్కుతా ఉంటాను, నేను అప్పులు చేస్తూ ఉంటే కాదు. తండ్రి అనేవాడు అప్పు చేయడం కంటే ఆదాయం తెచ్చి కుటుంబాన్ని పోషించాలా. నేను అప్పు తెచ్చి మిమ్మల్ని పోషిస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆదాయాన్ని సృష్టించగలిగిన ఏకైక నాయకుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వనరులను ఎలా సృష్టించవచ్చో తెలుసు ఆయనకి. ఈరోజు 7,500,000 ఎకరాలు మనకు రాజధానిలో, మనకు గవర్నమెంట్కు పోగా గవర్నమెంట్తో మిగిలింది 7,500 ఎకరాలు ఉన్నాయి. 7,500 ఎకరాలు ఒక మనిషి చేస్తే ఒక క్యాపిటల్లో ఉంటే ఎంత సంపద సృష్టించవచ్చో మీరు ఆలోచించండి. అది వదిలిపెట్టేసి నేను అయితే 25 ఏళ్ళకి వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకునిందో, అదేవిధంగా మటన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి బెవరేజెస్ కార్పొరేషన్ లాగా
ఆంధ్రప్రదేశ్ మటన్ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక 25 ఏళ్ళలో లోన్ తీసుకోవాలనే ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ప్రజలందరూ కూడా దాని మీద తిరుగుబాటు చేసి మనోభావాలు అందరూ కూడా వ్యతిరేకంగా వ్యక్తీకరిస్తే దాన్ని వెనుకడుగు వేయడం జరిగింది. కాబట్టి మైనార్టీలందరూ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వృత్తి చేసుకుంటే మైనార్టీలే కాబట్టి, మాంసం చేసుకునే మైనార్టీలే కాబట్టి వాళ్ళ వృత్తిని కూడా లాక్కొని తన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పొట్టగొట్ట అనుకుంటాను. అలాగే 6,700 మంది మీద ఎస్సీల మీద కేసులు పెడితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు ఇలాంటివి జరగలేదు. ఈరోజు ఒక సబ్సిడీ లోన్ లేదు. మేము చాలామందికి వెహికల్ లోన్స్ అవన్నీ కూడా సబ్సిడీ మీద తీయించాం. అలాగే సబ్సిడీ లోన్స్ చాలా ఉన్నాయి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ. అలాంటివి ఏది ఈరోజు ఆ ఊసే లేదు. ఈరోజు ఎవరన్నా బతకాలనుకునేవాడికి ఏది ఎత్తినా నవరత్నాలు నవరంధ్రాలు ఇదే పని అయిపోయింది తప్పితే ఎవరికి అంటే డబ్బు సంపాదించడం నేర్పి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.